స్పెసిఫిక్ గా ఉంటుంది. 62-bit, 32-bit ఆర్ 64-bit అని. 64-bit అంటే డిజైన్ చేసేటప్పుడు మెమరీ అలొకేషన్ ని డిజైన్ చేసేటప్పుడు ఆ మెమరీ అలొకేషన్ అలాగే డిజైన్ చేసి పెట్టారు వాళ్ళు. ఓకే, 1 బిట్ లో స్టోర్ అయ్యే వాల్యూ ఏంటంటే 0 or 1. 0 or 1. 0 or 1 అనేది ఎందుకు స్టోర్ అవుతుందంటే ఒక బిట్ లో మనం ఇచ్చే లాంగ్వేజ్ ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ ఉందో, జావా ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది మెషిన్ కి అర్థం కాదు. మెషిన్ ఓన్లీ అండర్స్టాండ్స్ బైనరీ కోడ్. ద బైనరీ కోడ్ ఇన్వాల్వ్స్ ఓన్లీ zeros and ones. సో ఈ జీరోస్ అండ్ వన్స్ లోకే మన ప్రోగ్రామ్ అనేది కన్వర్ట్ అవ్వాలి. అంటే మన ప్రోగ్రామ్ కన్వర్ట్ అయిన తర్వాతనే అది మెషిన్ కి అర్థం అవుతుంది. అలా కాకుండా మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, మెషిన్ కి అదే అర్థం అవ్వదు. అందుకనే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, కన్ఫామ్ గా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం కోడ్ రాసామంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు కంపైల్ ఆర్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు రన్ దట్ ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నామంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ అవర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. దెన్ ఓన్లీ మెషిన్ కెన్ అండర్స్టాండ్ అవర్ ఇన్స్ట్రక్షన్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే జీరోస్ అండ్ వన్స్ లోనే పాస్ అవుతాయి. జీరోస్ అండ్ 1 వాల్యూలోనే పాస్ అవుతూ ఉంటాయి. సో ఫైనల్లీ 1 బిట్ మీన్స్ 1 మెమరీ అలొకేషన్. 1 memory allocation for 0 or 1. It only stores 0 or 1. 1 byte means 8 bits. 1 byte means 8 bits. I will show the difference. మీకు బైనరీ కోడ్ ఐడియా ఉందనుకుంటా అందరికి. ఎవ్రీవన్, బైనరీ కోడ్. సపోజ్ బైనరీలో మనం 0 రాయాలంటే ఎలా రాస్తాం చెప్పండి? 4 బిట్స్ లో అయితే ఇలా రాస్తాం. అదే 8 బిట్స్ లో అయితే 0 0 0 0 0 0. అదే 1 ఎలా రాస్తాం చెప్పండి? 0 0 0 0 0. 2 ఎలా రాస్తాం? 0 0. మీరు ఇచ్చే ఇన్పుట్ మీరు ఇక్కడ 1 అని ఇచ్చారనుకోండి, ఫైనల్ గా మెషిన్ కి వెళ్ళేసరికి ఇది ఇలా అర్థం అవుతుంది, ఇలా కన్వర్ట్ అవుతుంది. లేదు మీరు 2 అని ఇచ్చారనుకోండి, మెషిన్ కి ఇలా కన్వర్ట్ అయిన తర్వాతనే అది మెషిన్ కి అర్థం అవుతుంది. అలా కాకుండా మన ఇన్స్ట్రక్షన్స్ మనం డేటా టైప్స్ అనేవి ఇవ్వకుండా మన ప్రోగ్రామ్ మనం రాసామనుకోండి, ఫైనల్ గా ప్రోగ్రామ్ కంపైల్ అయినప్పుడు మనం ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో మెషిన్ కి అనేది మెషిన్ అండర్స్టాండ్ చేసుకోలేదు. దట్స్ వై definitely we have to specify data types. Data types అనేది స్పెసిఫై చేయకుండా మన సిస్టమ్ అనేది ఇన్పుట్ ని తీసుకోదు. ఇక్కడ కూడా చూడండి, మీరు system.out.println అని ఒకటి ప్రింట్ చేస్తుంటారు ఎవ్రీవేర్. మీరు ఏదైనా ప్రింట్ చేయాలి అంటే కనిపిస్తుందా మీకు ఇక్కడ? system.out.println ఎవ్రీవన్. Yes, you are printing something. You are printing what? You are printing a string. Here, you are printing a string. Everything you are printing in the format of a string. ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లోనే మీరు ప్రింట్ చేస్తున్నారు. మీన్స్ మీరు ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇస్తారు. కన్ఫర్మ్ గా ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇవ్వాలంటే డబుల్ కొటేషన్స్ ఇస్తారు. లేదు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నారంటే ఇంటీజర్, డైరెక్ట్ గా మీరు ఇలా పాస్ చేయొచ్చు. బట్ మీకు ప్రింట్ అయ్యేది మాత్రం ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లోనే అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు allocate the memory for the input data. While running a program. So
based on the memory allocation. Based on the memory allocation, data types are divided into two types, primitive and non-primitive data types. So in primitive data types, you can find byte, short, int, long, float, double, boolean, and character. Boolean and character. So వీటిలో ఫస్ట్ వన్ ఈస్ బిట్. ఫస్ట్ వన్ ఈస్ బిట్. ఈ బిట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయం. బిట్ అనేది యూజువల్ గా మనం ఇక్కడ యూజ్ చేయము. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బిట్ వీఆర్ యూజింగ్ బులియన్. వీఆర్ యూజింగ్ బులియన్. సో బులియన్ స్టోర్స్ 0 or 1, means it stores true or false values. Only stores a one value, means it stores only one bit. Only one bit of value. అక్కడ స్టోర్ అయ్యేది ఏంటంటే 0 or 1. 0 or 1. అది ఎలా ఉంటుంది? ట్రూ ఆర్ ఫాల్స్ గా ఉంటుంది. మనం బులియన్ వాల్యూ డిక్లేర్ చేయాలన్నా సరే, వెదర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ట్రూ ఆర్ వెదర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫాల్స్. ట్రూ అయినా ప్రొవైడ్ చేయాలి, ఫాల్స్ అయినా ప్రొవైడ్ చేయాలి. 0, 1. Then byte. Byte means if you want to store one byte value with 1 byte, you have to use byte. You have to use byte. Then if you want to use 2 bytes of value, you can use short. If you want to use 4 bytes of values, you can use int. If you want to store 8 bytes of values, you can use long. If you want to store decimal values with 4 bytes, decimal values with 4 bytes, you can use float. If you want to use decimal values with 8 bytes, you can use double. So float key, double key difference ఏంటండి? Anyone? Float key, double key difference? Size of the values, number of digits are increased. After decimal point, 8 కంటే ఎక్కువ డిజిట్స్ మీరు యూజ్ చేయాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ డబుల్. That's why it takes 8 bytes of memory. 8 bytes means 8 into 4. 8 into 4 or 8 into 8. 64 bits. Then boolean, the final one is character. Okay, వీటిని మళ్ళీ ఏం చేశారంటే ఇవి మెయిన్ డేటా టైప్స్, వీటిని పార్టీషన్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ నెంబర్స్, మీరు ఇన్పుట్ గా నెంబర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ ప్రోగ్రామ్ లో. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ నెంబర్స్, ఫర్ నెంబర్స్ దేర్ ఆర్ 2 kinds of data types: integer types and floating point types. Integer types and floating point types. So byte, short, int, long, ఇవన్నీ ఏంటంటే ఇంటీజర్ టైప్స్. దెన్ ఫ్లోటింగ్ టైప్స్ ఆర్ ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ అండ్ డబుల్. సో ద డిక్లరేషన్ ఈస్ సేమ్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైట్ ఎంత వరకు ప్రింట్ చేస్తుంది? అప్ టు -128 to 127. 127 కంటే ఎక్కువ వాల్యూస్ మనం ఇవ్వాలి అంటే యూ కెన్ గో ఫర్ షార్ట్. But usually it is not recommended to use byte and short. Everybody is using nowadays int. It is having the sufficient length. Otherwise, we can use long also. Especially while working with బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఎక్కడైనా బ్యాంకింగ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తుంటే, లేకపోతే అకౌంటింగ్ మాడ్యూల్ ఉన్న వాటి మీద వర్క్ చేస్తుంటే యూ కెన్ గో ఫర్ లాంగ్. నెక్స్ట్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఫ్లోట్ అండ్ డబుల్. ఓకే, సో ఫ్లోట్ కి డబుల్ కి డిఫరెన్స్ ఏంటి? ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఆఫ్టర్ డెసిమల్, ఓకే, ఎన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది?
ఎన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. మీన్స్ 7 digits వరకు యాక్సెప్ట్ చేస్తుంది. 7 digits వరకు అది యాక్సెప్ట్ చేస్తుంది. 7 తర్వాత ఎక్కువ డిజిట్స్ మీరు ఇవ్వాలి. 8 కంటే ఎక్కువ ఇవ్వాలి అంటే యూ కెన్ గో ఫర్ డబుల్. యాక్సెప్ట్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ డబుల్. ఓకే, ద సింటాక్స్ ఈస్ లైక్ దిస్. మీరు ఫ్లోట్ తో వర్క్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఫ్లోట్ లైక్ దిస్ యూ హ్యావ్ టు డిక్లేర్. డబుల్ తో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, like this you have to use. Okay, that is the difference. వీటిని ప్రింట్ చేయాలంటే I already explained. Simply you can use system.out.println and you can print these values. But first line, what is the difference? The difference is float key, double key. Difference ఏంటి అంటే డెసిమల్ వాల్యూస్, మోర్ డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత మోర్ వాల్యూస్, 7 కంటే ఎక్కువ వాల్యూస్ మీరు ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ డబుల్. లేదు 7 డెసిమల్ పాయింట్స్ వరకు మనకు వాల్యూని మనం ప్రొవైడ్ చేయొచ్చు అంటే యూ కెన్ గో ఫర్ ఫ్లోట్. ద నెక్స్ట్ వన్ బులియన్ టైప్స్. సో మీకునింది ఒకటే ఒక బులియన్ టైప్, దట్ ఈస్ బులియన్. It only stores true or false. The syntax is same. Boolean space variable name equal to true. Boolean space variable name equal to true. Or Boolean space variable name equal to false. It only stores true or false values. Then characters. There are 2 types of character data types. The first one is char, the second one is string. First one is char, second one is string. Okay, character data type is used to store. ASCII values అంటే ఐడియా ఉన్నాయా మీకు? ASCII characters. Anyone? ఇప్పుడు మనం యూజ్ చేసే స్పెషల్ క్యారెక్టర్స్ లేకపోతే స్పెషల్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోడింగ్ ఎలా రాసుంటారంటే ASCII కోడింగ్ రాసుంటారు. వాటిని ప్రజెంట్ చేయడానికి ఎస్పెషలీ ఫర్ ద స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సింబల్స్, వాటి కోసం ASCII కోడ్ యూజ్ చేశారు ఇనిషియల్. టు స్టోర్ ASCII code values we can go for character, but in our programming we are using strings. So string is nothing but a sequence of characters. Simple. మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ని డిక్లేర్ చేశారా అనుకోండి, సో క్యారెక్టర్ వేరియబుల్ ముందు డేటా టైప్ ఏముంటుంది? క్యార్ ఉంటుంది. దెన్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లో వాల్యూ ఇస్తారు. సింగిల్ కొటేషన్ లో వాల్యూస్ ని మీరు ప్రొవైడ్ చేస్తారు. లేదు స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్ లో మీరు ఇచ్చేది ఏంటంటే డబుల్ కొటేషన్స్ మధ్యలో వాల్యూస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ అవర్ సెలీనియం లో మీరు ఎవ్రీ టైం మీరు స్ట్రింగ్స్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. స్ట్రింగ్స్ లో
ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్ట్రింగ్ కన్కాటినేషన్. స్ట్రింగ్ కన్కాటినేషన్ ఐడియా ఉందా మీకు? స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ No. String String will numbers explain. వస్తుంది కదండి. ఏంటండి? స్ట్రింగ్ వాల్యూస్ యాడ్ అవుతాయి. String ఆ. చెప్పండి భార్గవి, చెప్పండి. స్ట్రింగ్ విత్ నెంబర్స్ వస్తుంది అంటున్నా. ఎస్. ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక ఎంప్లాయీని క్రియేట్ చేశారు అనుకుంది, ఆర్ యూ హ్యావ్ క్రియేటెడ్ వన్ స్టూడెంట్, ఆర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎనీథింగ్. మీరు ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఐ థింక్ భార్గవి గారు మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మీరు ఏదైనా ఒక ఎంటిటీని క్రియేట్ చేసినప్పుడు, ఒక రికార్డ్ ని క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది విత్ రిఫరెన్స్ నెంబర్, ఎంప్లాయీ ఐడి సో అండ్ సో వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఈ ఎంప్లాయీ ఐడి ఎలా ఉంటుంది అంటే ఆల్ఫా న్యూమరిక్స్ గా ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్స్. బట్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అక్కడ, ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. సపోజ్ ఇన్ మై అప్లికేషన్ నేను ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే ఆ రికార్డ్ ఇలా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఒకసారి చెప్తారా? ఎవరికైనా అర్థమైందా ఇది? దిస్ ఈజ్ ఏ కోడ్, దిస్ ఈజ్ ఏ నార్మల్ కోడ్. బట్ మీరు ఏ అప్లికేషన్ లో అయినా తీసుకోండి, ఏ అప్లికేషన్ లో అయినా ఏదైనా ఒక ఎంటిటీని మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇలాంటి కోడ్ ఒకటి జనరేట్ అవుతుంది. సపోజ్ నేను ఒక కస్టమర్ని క్రియేట్ చేశాను అనుకుంది, కస్టమర్ని క్రియేట్ చేస్తే ఆ కస్టమర్ కి కన్ఫామ్ గా ఒక ఆటో జనరేటెడ్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఆటో జనరేటెడ్ కోడ్ ఇలా ఉంటుంది. CU means the common code for customer. What is this? 27 today's day. 03 means month. 24 means year. This is the department name and this is the customer reference number. ఈ కస్టమర్ రెఫరెన్స్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎంతమంది కస్టమర్స్ క్రియేట్ అయితే వాళ్ళకి యూనిక్యూ గా ఒక కస్టమర్ రెఫరెన్స్ నెంబర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇంతకు ముందు కస్టమర్ ఇలా ఉన్నాడు అనుకో, నిన్న కస్టమర్ రెఫరెన్స్ నెంబర్ ఇలా ఉంది, ఈ రోజుకి వచ్చేసరికి కస్టమర్ రెఫరెన్స్ నెంబర్ ఇంకొక కస్టమర్ ని క్రియేట్ చేస్తే ఈ రోజు ఏమవుతుంది, నిన్నది ఇది అనుకోండి డేట్ 26, ఈ రోజు కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇలా ఉంటుంది. సో ఈ కస్టమర్ ఎప్పుడు క్రియేట్ అయ్యాడు? ఫస్ట్ కస్టమర్ 26 క్రియేట్ అయ్యాడు, సెకండ్ కస్టమర్ 27 క్రియేట్ అయ్యాడు. సపోజ్ ఆ కస్టమర్ వేరే డిపార్ట్మెంట్ లో క్రియేట్ అయి ఉన్నారు అనుకోండి, లైక్ దిస్ డిపార్ట్మెంట్ కోడ్ అనేది చేంజ్ అవుతుంది, కస్టమర్ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ టెస్టింగ్ చేసేటప్పుడు మనకేమి ఇస్తారు అంటే కంప్లీట్ గా ఇది ఇవ్వరు. ఈ కోడ్ మొత్తం మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది యూనిక్యూ కోడ్ ఆఫ్ ద కస్టమర్. దీన్ని తీసుకొని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది, కస్టమర్ అనేవాడు క్రియేట్ అయ్యాడా లేదా. హౌ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ స్ట్రింగ్? ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. దీంట్లో ఈ వాల్యూని మాత్రమే నేను ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఈ వాల్యూని మాత్రమే నేను ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది.
హౌ వీ కెన్, దానికోసమే ఏంటంటే మీకు చెప్పాను కదా, స్ట్రింగ్స్ ని మనం వీ హ్యావ్ టు మ్యానిపులేట్, మీన్స్ 2 స్ట్రింగ్స్ ని మనం యాడ్ చేసేలా ఉండాలి, లేకపోతే ఒక స్ట్రింగ్స్ ని మనం డివైడ్ చేసేలా ఉండాలి, ఒక స్ట్రింగ్ ని మనం పార్టీషన్ చేసేలాగైనా ఉండాలి. ఓకే, వీ హ్యావ్ టు యూస్ దిస్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ విత్ ఇన్ అవర్ సెలీనియం స్క్రిప్ట్. మనకి ఏంటంటే ఒక కస్టమర్ నేమ్ ఇచ్చారు అనుకోండి, ఎందుకంటే ఒక కస్టమర్ నేమ్ ఇస్తే మనం ఆ కస్టమర్ ని ఆ నేమ్ తో మల్టిపుల్ కస్టమర్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయీ నేమ్ ఇస్తే సేమ్ నేమ్ తో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. బట్ మనకి యూనిక్ గా దొరికేది ఏంటి? కోడ్. వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ కోడ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. దట్స్ వై ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ స్ట్రింగ్. ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది సెలీనియంలో, ఎక్కువగా మనం వర్కౌట్ చేసేది దీని మీద ఉంటుంది, స్ట్రింగ్స్ మీద ఉంటుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ స్ట్రింగ్స్ ఏమున్నాయి ఇంకా మనకు? ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఇవే ఉన్నాయి, అంటే ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే రిఫర్డ్ డేటా టైప్స్ అంటారు వాటిని. రిఫర్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే మన ఓన్ గా డేటాని అక్కడికి పంప్ చేస్తాం, మన ఓన్ గా మనం డేటాని అక్కడికి పంప్ చేస్తాం. వీటిని ఏమంటారంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారు. సో జావాలో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆ డేటా టైప్స్ కి టైప్ ఇచ్చారు, బట్ దాంట్లో పాస్ చేసే డేటాని వీ కెన్ డిఫైన్. అప్పుడు ఏదైతే మనం డేటాని పాస్ చేస్తామో దట్ డేటా వీ కెన్ డిఫైన్. ఓకే, మీన్స్ ఏదైనా ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకుంటే వాటిలో మనం కన్ఫామ్ గా ఒక వాల్యూని పాస్ చేయాలి, బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనం వాల్యూని పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాల్యూని పాస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీ కెన్ డిక్లేర్ ద డేటా టైప్ అండ్ వీ కెన్ యాడ్ ద వాల్యూస్ ఇన్ టు ద డేటా టైప్. ఓకే, సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దోస్ ఆర్ అరేస్, strings. Sometimes string is also called as non-primitive data types, list, class, and objects. All those are comes under non-primitive data types. అంటే మీకు కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ లో వస్తాయి ఇవన్నీ. వాటిని ఏమంటారంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వస్తాయి అంటారు. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మీరు చాలా అబ్జర్వ్ చేస్తారు, లైక్ అరేస్ వస్తాయి, లింక్స్ వస్తాయి, లిస్ట్స్ వస్తాయి, ట్రీస్ వస్తాయి, మ్యాప్స్ వస్తాయి. వీటన్నిటిని ఏమంటారంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. వీటిని యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు. వీటిని యూ హ్యావ్ టు డిఫైన్. సో ఫస్ట్ మీరు సెలీనియంలో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే స్ట్రింగ్స్. దెన్ మీరు ఎక్కువగా సెలీనియంలో యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ లిస్ట్ అండ్ సెట్. లిస్ట్ అండ్ సెట్స్ యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీరు సెలీనియంలో యూజ్ చేసేది ఏంటంటే మ్యాప్స్ యూజ్ చేస్తారు. ఎక్కువగా యూజ్ చేసేది మ్యాప్స్. ఓకే, ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవి అర్థమైతేనే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అర్థమవుతాయి. సో దెన్ అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ప్రోగ్రామాటికల్. ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్ ఉంటే నాకు షేర్ చేయండి, సో మీ సిస్టమ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము విత్ సింటాక్సెస్ అండ్ ఇనిషియలైజేషన్స్. భార్గవి గారు, మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నారా లేకపోతే మొబైల్లో కనెక్ట్ అయ్యారా? మొబైల్లో కనెక్ట్ అయ్యాను. మొబైల్లో కనెక్ట్ అయ్యారా? ఓకే సార్ వేణు దగ్గర ల్యాప్టాప్. ఓకే, షేర్ చేయమని చెప్పు. ఎందుకంటే నా సిస్టమ్ లో చేశాను అనుకోండి,
That is not useful to you. Only you can view.